రమేష్ నాయుడు గారు, మీరు ఎలక్షన్స్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్గా ఏ పాయింట్స్ మీద మీరు ఎలక్షన్ ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇచ్చే హామీలు ఆంధ్రప్రదేశ్కు ఒకటండి, అమరావతి రాజధాని విషయంలో మేము మేనిఫెస్టోలో ఉంటుంది. యువతకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడానికి ఏ విధమైనటువంటి చొరవ తీసుకోబోతున్నామో చెప్పబోతున్నాం. రైతులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇతోధికమైనటువంటి సహాయం పెంచేటువంటి ప్రక్రియ. ప్రతి ఏటా 6,000 ఇస్తున్నారు కదా, దాన్ని డబల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మాకు అధికారంలోకి వస్తే కేంద్రం సహకారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మేము అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మేము చేయాల్సినటువంటి పనులు కూడా చేస్తాం. చదువుకున్నటువంటి విద్యార్థులను మరింతగా ఏ విధంగా ప్రోత్సహించాలి, విదేశీ విద్యకు ఏ విధంగా పంపించాలి, నాసిరకమైనటువంటి మద్యం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తగ్గించాలి, అక్రమంగా మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని అరికడతాం, భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రక్షణ కల్పిస్తాం. ఈరోజు ఇందనక చెప్పినట్లు మనకు దొరికేటువంటి ఏ జిల్లాలో ఏ వనరులు దొరుకుతున్నాయో, ఏ పంట పండుతుందో వాటికి తగ్గట్టు మేము ఇక్కడ పరిశ్రమలు కానీ ఎగుమతులు కానీ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ని చేస్తాం. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. మనం చిన్నప్పుడు చింతపండు జీలకర్ర ఉప్పు వేసుకొని దంచుకొని దాన్ని చప్పరించేవాళ్ళం. ఈరోజు అదే చింతపండు జీలకర్ర దంచిన దాన్ని మనకు ఫ్లైట్లలో ఒక చాక్లెట్ రూపంలో ఇస్తున్నారు. అది చాలా విలువైందిగా మార్చి ఇస్తున్నారు. అలా చూడండి, చిన్న పని మనం ఎప్పుడో మన పెద్దవాళ్ళ నుంచి అలవాటు చేసినటువంటి సి విటమిన్కి సంబంధించినటువంటిది మనం రుచికరమైంది మనకు దొరికేటువంటి మన లోగిలలో దొరికేటువంటి చింతపండుని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లలో అమ్ముతున్నారు మనకే. సో అలాంటి విలువైనటువంటి ఆలోచనలు మనం చేయాలండి. అవన్నీ కూడా మేము చెప్తాం. వాళ్ళకి ఏ విధంగా రవాణా వ్యవస్థ, వాళ్ళకు సంబంధించినటువంటి మార్కెటింగ్ సిస్టమ్, ధర స్థిరీకరణ నిధి అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 కోట్లు పెడతా అని చెప్పి 500 కోట్లు పెట్టారండి, పెట్టలేదు. కానీ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ధర స్థిరీకరణ నిధిని పెడుతుంది. రాయితీలతో కూడినటువంటి డ్రిప్ని ఇస్తాం, రాయితీలతో కూడినటువంటి యంత్ర పరికరాలు ఇస్తాం. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ శ్రేయస్సు కోసం ఏం ఆలోచన చేయాలో చేస్తాం. వృద్ధులకు సంబంధించిన విషయంలో, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో పుట్టినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో భారంగా భావించకూడదు, లక్ష్మీదేవిలాగా భావించాలి. ఆ అమ్మాయికి రక్షణ ఇవ్వాలి, ఆ అమ్మాయికి చేయూతనివ్వాలి, ఆ అమ్మాయి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి సహకారం అందజేయాలి. ఆ అమ్మాయిని ఇంటి నుంచి అత్తగారింటికి పంపించేటువంటి సమయంలో కూడా ఆర్థికపరమైనటువంటి సహకారం అందజేయాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా పక్క రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా మా వాళ్ళు చేశారు. మధ్యప్రదేశ్కు సంబంధించి కూడా అలాగే సక్సెస్ అయ్యారు. చదువుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకునింది కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల చాలా సాధించారు. ఇక్కడ కూడా అంతే. అన్నిటికన్నా ముఖ్యమైనది అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక మిగులు బడ్జెట్ తోటి తయారు చేసేటువంటి మెకానిజాన్ని రూపొందిస్తాం. తాయిలాలతో కాదు, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ప్రజలకు చెంతకు చేరుస్తాం, ప్రజలకు కూడా కన్వీన్స్ చేస్తాం.